మా తల్లి ద్వారా మరి ప్రార్థన ఏంటో రక్షణ ఏంటో దేవుడు మా తల్లిని ఏర్పాటు చేసుకుని తద్వారా నాకు వివాహం అయిన తర్వాత అమ్మగారి భార్యని ఏర్పాటు చేసి ఆమెకి భయంకరమైన మరి జబ్బు చేసినప్పుడు ఈ లోకంలో ఏ డాక్టర్ బాగు చేయలే. మా ఆత్మీయ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి చనిపోయిన పరిస్థితుల్లో, పాలు దాక్కోకుండా గొంతు ఎండిపోయిన పరిస్థితుల్లో, వస్త్రాలు కట్టుకోకుండా, ఎందుకంటే ఇదంతా కూడా మారు మనసు పొందమని మా అమ్మగారు ఆమెని మరి పెట్టినప్పుడు తీసుకెళ్ళినప్పుడు గుళ్ళో అబద్ధ సాక్ష్యం చెప్పి బయటకు వచ్చేసింది. దేవుడు మాట్లాడాడని అబద్ధం చెప్పినప్పుడు దేవుడు చూసి ఒక దెబ్బ కొట్టాడు. ఆ దెబ్బతో ఆమెకి ఏ డాక్టర్ బాగు చేయలే. సంవత్సరంన్నర అట్లాగే ఉంది. ఇక చివరాఖరి మేము కూడా డాక్టర్ దగ్గర తిరిగి అంతా అయిపోయింది, చనిపోతుంది అనుకుని వదిలిపెట్టేసి, సరే చివరాఖరికి యేసు ప్రభు ఉన్నాడు. మరి ఆత్మీయ తల్లిదండ్రులు వాళ్ళన్నా నా తల్లి పోరాడింది, అక్కడికి పంపించి నాకు అప్పుడు ప్రార్థన తెలవదు, దేవుడు అంటే ఏదో విశ్వాసంగా ఉండేవాడిని. వాళ్ళకి నా భార్య ఆ పరిస్థితిలో నేను ప్రాణం చేయడం నాకు లేదు. అయితే ఇట్లాగే మనకు ఒక సావాసానికి క్రమం ఉంది. 5 రోజులు ఉపవాస ప్రార్థన, తద్వారా సంస్కార ఆరాధనకి మనం సిద్ధపడతాం. ఆ రోజు అందరూ కూడా వచ్చారు, ఎంతో ప్రార్థన చేశారు. అయ్యగారు కూడా భయం వేసిందయ్యా, అమ్మాయిని తీసుకెళ్ళి పిల్లల మధ్యలో ఉంటే కత్తి ఉంటుందేమోనని చెప్పినప్పుడు, ఏది ఏమైనా దేవుడే ఉన్నాడని అట్లా వదిలిపెడితే ఆ రోజు చనిపోయింది అనుకుని వదిలిపెట్టి అందరూ ఏడుచుకున్నాం. అయితే అక్కడ జరిగింది ఏంటంటే, ఆమె పడిపోయిన వెంటనే పరలోకం నుంచి ఒక హస్తం వచ్చి ఆమెను తాగినట్లుగా ఆమె గుర్తొచ్చి లేచి కూర్చుంది. ఏంటమ్మంటే, ఒక హస్తం వచ్చింది, నన్ను తాకింది, నాకు స్వస్థత వచ్చిందని చెప్పి అందరం కూడా సంతోషపడ్డాం. తదుపరి ఆ విధంగా నేను కూడా ప్రార్థన ప్రారంభించాను. ఆమె రక్షణ పొందింది, దేవుడు పాపాలు క్షమించానని చెప్పాడు. మన తల్లి ప్రార్థన బట్టి ఇదంతా కూడా జరుగుతుందని కూడా చెప్తున్నాను. తద్వారా దేవుడు నాతో కూడా మాట్లాడాడు. ఈ రామనగూడెం చూపించుడు వెళ్ళమని నేను వెళ్ళా. మాకు ఒక పెద్ద ఇల్లు ఉంది, అది పొలం ఉంది, 1 ఎకరం, పశువులు ఉన్నాయి, అన్నీ కూడా కష్టపడుకునేవాడు. మనకెందుకు సేవ అంటే చాలా కష్టం. ఆ దినాలు ఈ దినాలు అయినా సేవకుడు అంటే చాలా సులభనగా మా ఆత్మీయ తల్లిదండ్రులు ఎంతో నేను చూసా, విశ్వాసిగానే ఉంటా. ఇదిగో మా చిన్నమ్మాయి ఏమి లేదు, చనిపోతే సిద్ధమైంది. అప్పుడు బుధవారం మరి పనులన్నీ అయిపోయి ఊరి కలుపులేదు తీసారు, ప్రార్థన చేసుకుంటాకి వెళ్ళాం. వెళ్తే అమ్మగారు మా ఇంటికి రావద్దు, ప్రార్థన వెళ్ళిపోమని. ఏంటి వెళ్ళిపోమంది? వాళ్ళకి రావద్దయ్యా, దేవుని మాట ఇంట్లా. ఆమెకి ఏదన్నా వస్తే దేవునికి అవమానం, మాకు అవమానం, వెళ్ళిపోండి అంది. ఆ మాట నా హృదయంలో గాయమైంది. వెంటనే ఆ రీతి తెల్లారి 2 గోను సంచులు మూటలు కట్టుకుని, మీరేమన్నా అనుకోండి, మేము బయలుదేరి నా బిడ్డలతో 3 బిడ్డలతో, నా తల్లి, నేను, నా భార్య వచ్చాం. ఇక్కడ మాకు ఎవరు లేరు పలకరించేవాళ్ళు. మా చెల్లి ఉంది, ఇక్కడ కోళపురం ఉంది. దేవుడు అంత ముందర నాకు చూపించాడు ఇక్కడికి వెళ్ళమని. నేను వెళ్ళనన్నా, నాకు చదువు లేదు. అప్పుడు ఎన్నో 5 చదువుకొని 15 సంవత్సరాలు మరి పాలేరుతనం చేసి లేక అనేక రీతిలుగా ఉన్న పరిస్థితుల్లో దేవుడు చెప్పాడు, ఎక్కడికి వచ్చి చిన్న మొక్కలు పెట్టినట్లుగా నీళ్ళు కట్టమని చెప్పాడు. తర్వాత నేను ట్రైనింగ్ ఇస్తాను, నీకు ఉద్యోగం ఇస్తానని చెప్పాడు. తర్వాత డ్రమ్ కొట్టి ప్రాణం చేసినట్లుగా చూపించాడు. తర్వాత ఒక 3 పాత్రలు, ఒకటేమో భోజనం ఉంది, 2 పాత్రలను కూరలు ఉన్నాయి.
ఇది ఎక్కడి నుంచి వచ్చిందని ఎక్కడ తిప్పనుకుంటూ వచ్చిన ఇది వాగ్దానం, దేవుడు స్వరంతో మాట్లాడాడు. నేను చూస్తుంటే ఇది మీ కొరకే ఏర్పాటు చేశా. హల్లెలూయా. ఎవరి కొరకండి? ఇక్కడికి వచ్చాం, 2 సంవత్సరాలు కష్టపడుకుంటా కోళ్ళు పెట్టుకుని మా చెల్లి చూసుకుంటూ 3వ సంవత్సరంలో 6గురితో మరి సమర్పించుకుని మోకాళ్ళ ప్రార్థన. ఎవరైనా పిలిస్తే ఎల్లోడమే, లేకపోతే ప్రార్థన. చిన్న మందిరం మీకు అందరూ తెలుసు. ప్రార్థన ద్వారా దేవుడి గ్రామాన్ని ప్రేమించి అనేక ఆత్మను రక్షించి గొప్ప మందిరం ఇచ్చి, ఇల్లు ఇచ్చి, 3 బిడ్డల్ని ఇచ్చి, వాళ్ళని పెంచి పెద్దవాళ్ళని చేసి, చదువులు ఇచ్చి, వివాహం ఇచ్చి, మరి వాళ్ళని పెళ్ళిళ్ళు చేసేంతవరకు ఇదంతా కూడా మోకాళ్ళ మెట్టి నేను ఒక్కడనే. మా తండ్రి గారికి, మా తండ్రి చిన్నప్పుడే చనిపోయాడు. మా తల్లి ప్రార్థన బట్టి తర్వాత నా భార్య రక్షణ పొందిన తర్వాత మేమిద్దరం మోకాళ్ళ నుంచి ఉపవాస ప్రార్థన చేసి దేవుడు గొప్ప గొప్ప కార్యాలు జరిగించి అనేక ఆత్మలు రక్షించేంత వరకు జరిగించాడు. మరి పోయిన సెప్టెంబర్లో అమ్మగారిని ప్రభు పిలుచుకున్నారు. మరి అంత ముందలే పోయిన సంవత్సరం మీటింగ్ పెట్టాలని అంత అయిపోయింది, కానీ 3 రోజులు ఉంది మీటింగు. మనవడు చనిపోయాడని మీటింగ్ ఆపేసాం. నా ఉద్రత ఏంటంటే ఏదేమైనా మీటింగ్ పెట్టాలి. హల్లెలూయా. దైవ సేవకులను తీసుకొచ్చి మన గ్రామాన్ని సువార్తను ప్రకటించాలి, సిలువేయబడిన యేసుని ప్రకటించాలని నా ఉద్దేశం. ఇప్పుడే కాదు, చనిపోయి అంతవరకు కూడా ఆస్తుల గురించి, అంతస్తుల గురించి, మాట గురించి, పలుకుబడి గురించి కాదు, కానీ అంతవరకు పౌలు గారిలాగా మంచి పోరాటం పోరాడాలి. పరుగు పందాన్ని తుదిమట్టించాలి. ఇంకో మాట అమ్మా, విశ్వాసాన్ని కాపాడుకోవాలి, జీవ కిరీటాన్ని తెచ్చుకోవాలి. నాకే కాదు, ఇక్కడ కూడిన పిల్లలందరూ కూడా ఆ విధంగా ఈ సంవత్సరం కూడా మరి దీనికోసం ఎంతో ప్రయాస, ప్రార్థన. ఈ చిన్న గ్రామమే అంటారు యెహోషువ గారు, చిన్న సంఘమే అవ్వచ్చు, చిన్న సంఘం అవ్వచ్చు, కానీ దేవుడు మాకు ఇచ్చిన సంఘం నాకెంతో పెద్ద సంఘం దేవుడు నాకు ఇచ్చాడు. హల్లెలూయా. ఏంటండి, వాళ్ళు నిలబడమంటే ఈ సభలు జరుగుతాయి. చిన్నోళ్ళు, పెద్దోళ్ళు, యవనస్తులు, యవనరాళ్ళు, ఏంటండి, నాదేమీ లేదు, నిలబడేవాడు మనుషుడు నేను. ప్రార్థన, మన సంఘం అంతా కలిసి 3 రోజులు ప్రార్థన చేసి వర్షం వచ్చింది. ప్రకృతి ఆయన చేతులు అయినా సరే మధ్యాహ్నం కూడా వర్షం వచ్చింది. 3 మీటింగ్లు అయిపోయిన తర్వాత పెద్ద గాలి ఉరుములు అయినా సరే దేవుడు ఎక్కడెక్కడ సాపి ఈరోజు ఆఖరి రోజు ఇంత బ్రహ్మాండంగా, ఇంత ఆశ్చర్యకరంగా, ఇంత ఆశీర్వాదకరంగా, ఇంత దేవునికరంగా మన గ్రామానికి ఊళ్ళో రోడ్డు మీద ఉన్న కాంప్లెక్స్ పెద్దలు, చిన్నలు, మరి దగ్గర దూరం ఉన్న సత్యవార్తాన్ని వాక్యం ద్వారా, సాక్ష్యం ద్వారా, పాటల ద్వారా దేవుని ఇంతవరకు కనపరుచుకున్నామంటే ఆ మహాదేవునికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నాదేమి లేదు. యవనస్తుల బిడ్డలు 3 దినాల మట్టి వంట చేసేవారు, పని చేసేవారు, తోమేవారు. ఇక్కడ నా కుమారుడు ఇదంతా ఆయన చేసింది, అదేమి లేదు. నేను ప్రార్థన చేస్తే నా వంతు. ఆయన చిన్నప్పుడు సేవకిస్తాం అనుకున్నాం, బైబిల్ కాలేజ్ చేశాడు, మరి ఆయనకు భార్య ఇచ్చాడు, కుమార్తెని ఇచ్చాడు. ఇదంతా కూడా ఆయనకి జ్ఞానం ఇచ్చి, ఆయనకి తెలివిచ్చి, సౌండ్ సిస్టమ్ ఏంటి, ఇదంతా కూడా మరి దేవుడు ఆయన జ్ఞానంతో సంఘం చేసిన ప్రార్థన. మాదేం లేదు. ఏంటండి, మరి సంఘం కుమారుడు కోసం ఎంతో ప్రార్థన, మా కోసం ప్రార్థన, సభల కోసం ప్రార్థన. ఇదంతా కూడా ప్రార్థన ద్వారా జరిగిందని నేను మీ ముందు సాక్షి నిలబడ్డా. అక్కడక్కడ దేవుడిచ్చిన కొన్ని ఆత్మలు ఉన్నాయి. ఏంటండి, మన గ్రామంలో కాకుండా మరి ఆత్మీయ బిడ్డలు ఉన్నారు. వాళ్ళు కూడా ఎంతమంది వచ్చారు, ప్రయాసపడ్డారు. వాళ్ళ శక్తి కొలది ప్రభువుకి ఖర్చు పెట్టేది అంతా కూడా
వాళ్ళ నిలబడబట్టి సభలు జరుగుతున్నాయి.